హాయ్ అండి అందరికీ. సో అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. సో ఈ విజయదశమి నుంచి నెక్స్ట్ విజయదశమి లోపల మనం అనుకున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ రిలీజ్ అయితే అందరూ సర్వీస్లో ఉండాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఇన్ కేస్ నోటిఫికేషన్ లేకపోతే ఏది నోటిఫికేషన్ ఉంటే అది సర్వీస్లో అయితే మనం ఉండాలని గట్టిగా మీ అందరి కోసం నేను కోరుకుంటున్నాను అనమాట. సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, సో కొన్ని బుక్స్ అయితే అప్డేట్ చేసుకోవాలి మనం కంపల్సరీగా అని చెప్పి. సో ఆ విషయం మీద నేను మన వీడియోలో చెప్పాను, నేను మధ్యాహ్నం వెళ్ళి బుక్స్ పర్చేజ్ చేస్తానని. సో అలానే బుక్స్ అయితే పర్చేజ్ చేశాను, ఇటువంటి బుక్స్ అయితే పర్చేజ్ చేస్తాను అనమాట. సో ఇది ఎంత పడింది ఏంటి, మీకు ఆఫ్లైన్ బెస్టా ఆన్లైన్ బెస్టా, సో దీంతో పాటు నేను మీకు చెప్పాను ఆన్లైన్లో ఒక బుక్లెట్ వస్తుంది అని, అది మొత్తం నీకు డీటెయిల్స్గా మీకు చెప్తాను ఈ వీడియోలో. సో హాయ్ అండి, నా పేరు తేజ. సో గ్రూప్ 2 యాస్పిరెంట్ నేను. సో అందరు కమెంట్లో సారని పెడుతున్నారు, ప్లీజ్ కాదు, నేను ఒక యాస్పిరెంట్ అంతే, మీలాగే నేను కూడా చదువుకున్నామండి. సో మనందరం కలిసి చదువుకుందాం, ప్రిపరేషన్స్కి యూజ్ అవుతాయి, టిప్స్ యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసింది ఈ ఛానల్, అంతకు మించి ఏం లేదు. సో దానికోసమే నేను టెలిగ్రామ్లో ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు, కింద లింక్ ఇస్తాను, జాయిన్ అయితే అక్కడ మీకు అది ఓపెన్ డిస్కషన్ ఛానల్. అది మీకు ఏదైనా మీకు కావాల్సిన డౌట్ అయినా అక్కడ మీరు కమెంట్ సెక్షన్ చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు మనకి. తెలియకపోతే నేను తెలుసుకొని మీకు చెప్తాను కంపల్సరీగా. మీకు ఏం సజెషన్స్ ఉన్నా కూడా మీరు దానిలో ఇవ్వచ్చు. ప్రిపరేషన్స్ అలానే 100 days స్ట్రాటజీ ప్లాన్ అయితే చెప్తాను, రెడీ చేస్తున్నాను ఆల్రెడీ. నేను చాపల్లో ఉన్నాను, అది కూడా మీకు దానిలో అప్డేట్ చేస్తాను అనమాట. సో పాయింట్కి వచ్చేస్తే బుక్స్ అయితే మాత్రం నేను యాక్చువల్గా 3 books కొందాం వెళ్ళాను, హిస్టరీ, జోగ్రఫీ అలానే ఇండియన్ సొసైటీ. ఈ 3 booksలో నాకు దొరికిందల్లా 2 books దొరికినాయి. అది కూడా వచ్చేసరికి ఏమో ఇండియన్ హిస్టరీ. ఇది సో నేను కంప్లీట్గా లోపల మీకు రివ్యూ చూపిస్తాను. ఇది సో ఇండియన్ హిస్టరీ లేటెస్ట్ 8th ఎడిషన్ సీనియర్ సార్ది. నేనైతే మీకు వీడియోలో చెప్పాను, అదే బుక్ పర్చేజ్ చేశాను. దాంతోపాటు బుక్లెట్ కూడా అయితే వచ్చింది, ఇది ఆఫ్లైన్లో తీస్తున్నాను, నిన్న విజయవాడ లెర్నింగ్ సెంటర్లో తీస్తున్నాను. దీని ప్రైస్ పరంగా వచ్చేసరికి మాత్రం ఆన్లైన్లో మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అరౌండ్ 670 రూపీస్ ఉంది. దీని ఎంఆర్పి వచ్చి అరౌండ్ 800 రూపీస్ అయితే ఎంఆర్పి ఉంది. బట్ నాకు బయట వాళ్ళు ఇచ్చింది అయితే మాత్రం 520 రూపీస్కి ఇచ్చారనమాట. సో నా సజెషన్ మీరు ఈ బుక్ లేటెస్ట్ బుక్ అంటే 23, 24 ఉన్న వాళ్ళు అయితే మాత్రం 25 కొనవద్దు. 21, 22 ఎడిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ లేటెస్ట్ ఎడిషన్ అయితే బై చేయమని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్తాను స్టాండర్డ్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో చెప్తున్నాను, లాస్ట్ వీడియో కూడా చెప్పాను కంప్లీట్గా. బుక్ అయితే పర్చేజ్ చేయండి. 23, 25 అయితే అవసరం లేదు. కొత్తగా చేసే వాళ్ళు మాత్రం బెస్ట్ ట్రై ఫస్ట్ మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి. బయట మీ నియర్ బై బుక్ స్టోర్స్లో అడగండి. ప్రైస్ అరౌండ్ 520 రూపీస్ పడింది. ఆన్లైన్లో మనకి ఇది 670 రూపీస్ అయితే ఉంది. అరౌండ్ ప్రైస్ మీకు 150 రూపీస్ డిఫరెన్స్ అయితే వస్తుంది ఆఫ్లైన్కి ఆన్లైన్కి. దాంతోపాటు బుక్లెట్ అయితే కామన్గా మీకు ఆఫ్లైన్లో కూడా ఇస్తున్నారు ఇది. సో డోంట్ వరీ, తీసుకోవచ్చు. నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసరికి మాత్రం 2023 ఎడిషన్ ఇది. ఇది వచ్చేసరికి మనకి కనబడుతుందా, రమణరాజ్ సార్ బుక్. ఇది లేటెస్ట్ ఎడిషన్ అయితే కాదు, ఇది 23 ఎడిషన్. ఎందుకంటే 25 ఎడిషన్ ఇంకా బుక్ అయితే లేదు, రాస్తున్నారంట సారు. నేను వాళ్ళు అడిగితే చెప్పింది ఎంత రాస్తున్నారని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి రాకపోవచ్చు, మేబీ 1 month టైం పట్టవచ్చు అంటున్నారు. సో మరి నువ్వేది ఎందుకు తీసుకున్నావు అంటే మాత్రం ఇది యాక్చువల్గా సెకండ్స్ బుక్స్ అనమాట. మీకు విజయవాడ లెర్నింగ్ సెంటర్ అంటే ఐడియా ఉంటుంది, అక్కడ సెకండ్స్లో ఉంది. వాళ్ళు నాకు ఇది దీని ఒరిజినల్ ఎంఆర్పి వచ్చేసరికి అరౌండ్ మీకు ఇది కూడా 700 నుంచి ఆ ప్రైసింగ్లో ఉంటుంది. ఇది మీ ఆన్లైన్లో కూడా అంతే ఉంది ఇంచుమించు. బట్ నాకు ఇది 150 రూపీస్కి ఇచ్చారు వాళ్ళు, అవుతారా. 150 రూపీస్కి ఆఫ్లైన్లో నాకు ఈ బుక్ ఇచ్చారు. 23 ఎడిషన్. మీరు కొత్త బుక్ తీసుకున్నా సేమ్ ఇది ఎడిషన్, కొత్త ఎడిషన్ అయితే రాలేదు ఇంకా. సో కొత్త ఎడిషన్స్ లేకపోవడం వల్ల పాత ఎడిషన్స్ వాళ్ళ దగ్గర ఇంకా మార్కెట్లో స్టాక్ లేదు, ఉన్నాయి మాత్రమే అమ్ముతున్నారు. సో అక్కడ ఉన్న పర్సన్ నాకు సజెస్ట్ చేసింది, ఎందుకన్నా 1 month 1.5 month కొత్త ఎడిషన్ రావచ్చు. సో కాబట్టి అంటే ఇక సెకండ్స్లో వాళ్ళే ఉంది, తీసుకోండి కావాలంటే. ఎవరు సేల్ చేశారంట, తీసుకున్నా 150 రూపీస్కి ఇచ్చారు నాకు. ఇది బెస్ట్ అయితే దొరికింది నాకు ఆఫ్లైన్లో. ఇది ఎవరో మ్యాథ్స్ ఫ్రెండ్ నీట్గా చదివి అండర్లైన్స్ కూడా చేసుకున్నారు. సో ఈ రెండేది దొరికినాయి. నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా, జాగ్రఫీ వచ్చి రమణరాజ్ సార్ బుక్ తీసుకోమని చెప్పాను. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండింటికి అదే. హిస్టరీ వచ్చేసరికి సీనియర్ సార్ది 8th ఎడిషన్ తీసుకుని లేటెస్ట్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు సేమ్ అదే బుక్ ఉంటుంది మీకు. ఆఫ్లైన్లో వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం బుక్స్ అంత త్వరగా దొరకట్లేదు. 4 షాపులు తిరిగితే కానీ ఎక్కడో ఒకసారి దొరుకుతుంది. అది ఒక కాపీ, ఓల్డ్ కాపీస్ దొరుకుతున్నాయి. బెటర్ ఇంగ్లీష్ మీడియం పర్చేజ్ చేసే వాళ్ళు మాత్రం ఆన్లైన్లో పర్చేజ్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆఫ్లైన్లో ఉంటే ఓకే, లేకపోతే మాత్రం ఆన్లైన్లో ట్రై చేయండి. తెలుగు మీడియంలో అయితే మాత్రం ఫస్ట్ మీ నియర్ బై స్టోర్స్కి వెళ్ళండి. చాలా నాకు ప్రైజింగ్ పరంగా తక్కువ దొరికింది. ఎమ్మంటే వచ్చేసింది కదా ఆన్లైన్లో పెట్టి, అది మనకు వచ్చి ఎలా ఉంటుందో ఎలా తెలియదు కదా. సో కాబట్టి నా చేసిన బయట ట్రై చేయండి. అదొకటి బుక్లెట్ ఇచ్చారు. బుక్లెట్స్ ఏం లేదు, ప్రీవియస్ బిట్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంతకుముందు గ్రూప్ 2 తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, ఏపీఎస్ఏ కానీ ఈ నోటిఫికేషన్స్లో వచ్చిన బిట్స్ అన్ని దీనిలో కవర్ చేశారనమాట. ఈ 2 books అయితే నాకు బయట అవైలబుల్ దొరికినాయి. సో నేను చెప్పిన అప్గ్రేడ్ బుక్స్ అయితే ఇవే అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు
సోషియాలజీ. సో సోషియాలజీ వచ్చేసరికి మాత్రం మనకి ఇండియన్ సొసైటీ బుక్. అది నేను ఆన్లైన్లోనే ఇంకా బయట ఎక్కడ దొరకలేదు, నాకు ఎక్కడా లేదు ఆ బుక్ అసలు. నేను ఎన్ని షాప్స్ తిరిగానంటే విజయవాడలో ఎలిన్ సెంటర్లో దొరకని బుక్ అంటుండదు, అలాంటిది అక్కడ కూడా నాకు ఎక్కడ దొరకలేదు అది. సో ఇంక నేను ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేస్తాను. అరౌండ్ ప్రైస్ వచ్చి అది 400 చేంజ్ ఎంత ఉంది. శ్రీరామ్ సార్ బుక్ తెలుగు మీడియంలోనే చేశాను. మేబీ అది డెలివరీ రాగానే మీకు చెప్తాను. సో ఈ బుక్స్ ఓవరాల్గా రివ్యూ అయితే మీకు చూపిస్తాను, మీకు ఎలా ఉంటుందో బేసిక్ ఓవర్ వ్యూ రండి. సో ఎప్పుడైతే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి పెట్టుకుంటాను, ఏదన్నా నోటిఫికేషన్స్ ఏమైనా వస్తాయా లేదా అని తెలుసుకోవడం కోసం ఎప్పుడు ఆ నోటిఫికేషన్ ఆన్లోనే ఉంటుంది మనకి. ఆ వెబ్సైట్ ఎప్పుడు ఆన్ చేసి పెడతాను, ఏదైనా న్యూస్ ఏమైనా తెలుస్తుందా లేదా అని. సో అది మీరు పట్టించుకోవద్దు. సో బుక్ వచ్చేసరికి ఇదిగోండి. సో ఇది సీనయ్య సార్ది లేటెస్ట్ ఎడిషన్ అనమాట. సెప్టెంబర్లో లాంచ్ అయింది ఇది. సో దీని కంటెంట్స్ వచ్చి ఆల్రెడీ నేను ఫిల్టర్ చేశాను. సో ఇలా నేను ఇవి పెట్టుకుంటాను అనమాట. ఇవి పెట్టుకుంటే అంటే నాకు మనకి ఎందుకంటే మొత్తం దీనిలో ఉన్నాయన్నీ మనకి అవసరం లేదు. మనకి సిలబస్లో ఏదైతే ఇచ్చారో అవి మాత్రమే కవర్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి మన సిలబస్ ఏంటి, మనం ఏం చదువుకోవాలనేది. సో దాని విధంగా నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఇవి పెట్టుకుంటాను అనమాట. సో ఇలా నాకు ఈజీగా ఉంటుంది తీసేటప్పుడు. సో నెక్స్ట్ ఈ కలర్ పేపర్స్ పెట్టుకుంటే ఏమైంది అంటే, సో ఇక్కడ నెక్స్ట్ తీసేస్తే నాకు ఇక్కడ జైనిజం, నెక్స్ట్ మౌర్య, సో అలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అందుకు సో బుక్ అయితే ఓవరాల్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ హిందూ చూసుకోండి. సో మ్యాపింగ్ ఉంటుంది, ఫ్యాక్ట్ షీట్స్ ఉంటుంది. ఇవి బేసిక్ అనమాట. మనం షార్ట్ నోట్స్ రాసుకుంటాం కదా, ఇంచుమించు అలానే ఉంది. ఇది కూడా షార్ట్ నోట్స్ లాగా ఉందా, మొత్తం చదివాను యూనిట్ అంతా. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఇందాక చూశాను. అంటే వాళ్ళ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా ఈ బుక్లో మెన్షన్ చేశారనమాట. బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ఇది కూడా ఇక్కడ రాశారు చూసారా. సో సోర్స్ తెలుగు అకాడమీ బిఏ మొదటి సంవత్సరం అండి ఎన్సీఆర్టీ. సో ఎలా సోర్స్ కూడా ఇస్తున్నారు. బుక్స్ అయితే చాలా బాగుంది. సార్ది లేటెస్ట్ ఎడిషన్. సో డయాగ్రామ్స్ ఉంటాయి, మీకు అక్కడ సింబల్స్ ఉన్నాయి. సో పర్చేజ్ చేయండి, బెస్ట్ బుక్ అనమాట నేను చెప్పిన ప్రకారంగానే మీకు ఇది. సో దీంతో పాటు నేను తెలుగు అకాడమీ బుక్స్ అయితే నేను చూశాను. తెలుగు అకాడమీ బుక్స్ చూసినప్పుడు అసలుకి అక్కడ దొరుకుతున్నాయి, సెకండ్స్ ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, డిగ్రీ వాళ్ళే. కొత్తగా స్టార్ట్ చేసేవాడికి అయితే అసలు అర్థం కాదు అది. ఒక్కసారి మనం ఎన్ని చదివితే నాకే అర్థం కాలేదు అనమాట. అంతా థియరీ, కంప్లీట్ థియరీ. ఆ థియరీ మొత్తాన్ని మీరు షార్ట్ నోట్స్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు కావాలి అంతవరకు తీసుకోవాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఆ మొత్తాన్ని ఈ బుక్లో కవర్ చేశారు. నా సజెషన్ అయితే ఇది చదివిన తర్వాత ఒక్కసారి తెలుగు అకాడమీ దాన్ని రిఫర్ చేయండి. దాన్ని మిస్ అయితే 1-2 పాయింట్లు మీరు కవర్ చేసుకోవచ్చు. మీరు నోట్స్ మేకింగ్లో అది కవర్ చేసేసుకోవచ్చు. సో జాగ్రఫీ అయితే చెప్పాం కదా, నేను సెకండ్స్ తక్కువకి వచ్చేసి 150 రూపాయలకి ఎంత ఇచ్చారు, ఇది 150కి ఇచ్చారు అంతే. ఇది కూడా అంతే సేమ్. ఇది 23 ఎడిషన్, 9th ఎడిషన్. కొత్త ఎడిషన్ అయితే ఇంకా రాలేదు. వెయిట్ చేయండి, ఒకవేళ ఉద్దేశం ఉంటే. బుక్ ఇది కూడా పాపం ఎవరో ఆస్పిరెంట్ గట్టిగానే ప్రిపేర్ అయినట్టున్నాడు. ఇవన్నీ రాసేసాడు కూడా, అంతా హైలైట్ చేసాడు. సో సార్ బుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పేజెస్ పరంగా చదవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అన్నీ మీకు డ్రాయింగ్స్ ఉంటాయి. సో ఇవి అనమాట. సో నాకు పని లేకుండా తనే హైలైట్ చేసి పెట్టేది, ఎవరో పాపం ఆస్పిరెంట్. ఎందుకంటే అక్కడ ఏమన్నా చూసారా, ఇట్లా అప్డేటెడ్ ఉంటే కూడా రాసుకోవాలి. ఇట్లా మనం అప్డేట్ ఉన్నా రాసుకోవాలి. అప్డేటెడ్ ఏదైనా ఉంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్తో పాటు ఏదైనా ఉంటే రాసుకోవాలి. ఇక్కడ మనకి చూడండి ఏపీ కూడా ఉంది. ఇక్కడ ఏపీ కూడా కవర్ చేసేసారు. భారతదేశంతో పాటు జిల్లాల వారీగా ఉంది. ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి బాగుంది బుక్ మీకు ఈ 2. సో చెప్పాక మన ఇండియన్ సొసైటీ మాత్రం నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సో అది వచ్చినప్పుడు సో దాని రివ్యూ కూడా నేను కంప్లీట్గా చెప్తాను. సో చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో లాస్ట్ వీడియోకి అడిగింది ఏంటంటే, నోట్స్ మేకింగ్ అడుగుతున్నారు, జాగ్రఫీ ఎలా చదవాలని అడుగుతున్నారు, ఏజ్ రిలాక్షన్స్ అడుగుతున్నారు. సో ఏజ్ రిలాక్షన్స్ అయితే నేను చెప్తున్నాను. లాస్ట్ నోటిఫికేషన్కి ఓసీ కేటగిరీకి 42 ఇచ్చారు, బీసీ ఎస్సీ ఎస్టీకి 5 years ఎక్స్ట్రా, అంటే 47 మ్యాక్సిమం, అంతకు మించి అయితే లేదు. అది లాస్ట్ నోటిఫికేషన్. మరి ఈ నోటిఫికేషన్ అంతే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో నోట్స్ మేకింగ్ అడుగుతున్నా, నోట్స్ మేకింగ్ నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ నేను నోట్స్ కూడా నేను బై చేశాను, కొన్ని నోట్సెస్ కూడా ఇదిగోండి బై చేసాను. సో అవి నోట్స్ మేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఒక అంటే ఎలా చేయాలి, కరెంట్ అఫైర్స్తో ఎలా లింక్ చేసుకోవాలి, అది కూడా నేను చెప్తాను మీకు. నెక్స్ట్ జాగ్రఫీ గురించి అడుగుతున్నారు, జాగ్రఫీ ఎలా చదవాలని అడుగుతున్నారు. సో జాగ్రఫీ మీరు ఎప్పుడైనా చదవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మ్యాప్ అయితే మీ ముందు ఉండాలి. మ్యాప్ లేకుండా మీరు ఎంత చదివినా జాగ్రఫీ మీకు ఎక్కదనమాట. సో నేను మ్యాప్ చూపిస్తానండి. నాకు ఇంట్లో పెద్ద మ్యాప్ పెట్టుకుంటాను జాగ్రఫీ చదివేటప్పుడు. సో ఇదిగోండి నా జాగ్రఫీ మ్యాప్స్. ఇది రీసెంట్గా నేను యాడ్ చేసింది అనమాట. ఇది ఇంతకుముందు అయితే నాకు రివర్ సిస్టమ్ మ్యాప్స్ ఉండేది, అది చిన్న మ్యాప్ ఉండేది. నాకు జాగ్రఫీ అంత ఈజీగా రావడానికి, అంత ఈజీగా నేర్చుకోవడానికి కారణంగా మ్యాప్స్ బాగా యూజ్ అయింది. లేటెస్ట్ ఏం చేశానంటే, ఈ స్టేట్స్ దగ్గర ఎక్కువ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. స్టేట్స్ బోర్డర్స్, అలానే ఇక్కడ కంట్రీస్తో ఏ స్టేట్కి ఏది బోర్డర్ ఉంది. రీసెంట్గా అడిగిన ఎగ్జామ్లో కూడా ఎస్ఎస్సి రాసినప్పుడు నేపాల్తో టచ్ అయి ఉన్న బోర్డర్స్ లిస్ట్ ఇచ్చి టచ్ అవ్వని లిస్ట్ అయితే అడిగాడు అనమాట.
సో, అప్పుడు మనకేంటంటే ఇక్కడ ఈ మ్యాపింగ్ ఉంటే రోజు మనం పర్టిక్యులర్ చదవకపోయినా ఏదో పనులు అటు ఇటు ఇంట్లో తిరుగుతున్నప్పుడు గంటలో కొంచెం చూస్తా ఉంటాననమాట. సో, అప్పుడు ఈజీగా అర్థమైంది. ఆప్షన్స్‌లో ఏమడిగాడంటే ఇయన్నీ అడిగి అస్సాం అడిగాడనమాట. యాక్చువల్‌గా నేపాల్ అనేది అస్సాంతో మీకు టచ్ అవ్వదు. సో, అది ఆన్సర్ అది. సో, నాకు ఈ మ్యాప్ వల్ల ఆ బిట్‌ని అక్కడ పెట్టగలిగాను. సో, ఇక్కడొచ్చేసరికేమో మౌంటైన్స్, సో, అలానే అవి ఉంటాయనమాట. సో, మౌంటైన్స్, ఫారెస్ట్ సంబంధించిన మ్యాప్ ఇది. సో, ఈ 2 మ్యాప్స్ లాంగ్ పెద్దది పెట్టాను దీంట్లో ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం. ఇంతకుముందైతే మాత్రం నా దగ్గర ట్రాన్స్‌పోర్టేషన్ మ్యాప్ ఉండేది. ట్రాన్స్‌పోర్టేషన్స్ రివర్ సిస్టమ్ మ్యాప్ అయితే ఉండేది. సో, అందుకు నాకు జాగ్రఫీ ఈజీ అయిపోయింది. సో, మీరు కూడా మ్యాప్‌తో పాటు చదవండి. ఒక మ్యాప్ ఏదైనా ఉంటే దాన్ని ప్రింట్ తీసుకొని ఒక 20, 30 కాపీస్ పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ చదువుకోండి. ఈజీగా అర్థమైపోతుందనమాట. అది బుక్స్ లిస్ట్ అయితే మీకు చూపించాను. సో, జాగ్రఫీ ఎలా చదవాలో కూడా చెప్పాను. జాగ్రఫీ కోసం ఇంకో షార్ట్ అయితే కంపల్సరీ చేస్తాను. ఈ వీడియోలో నేను ఎలా చదవాలో మాత్రం చెప్పాను. అది దానికోసం నేను కంప్లీట్ డెడికేట్ షార్ట్ చేస్తాను. ఎలా చదవాలి మ్యాప్‌తో పాయింటింగ్‌తో అప్పుడు మీకు ఈజీగా అలా గుర్తుండిద్దది. సో, బుక్స్ అయితే ఇవి నేను చెప్పిన విధంగా. నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీగా నోట్స్ మేకింగ్ ఒకటి చెప్తాను. తర్వాత జాగ్రఫీ గురించి చెప్తాను. ఈ రెండైతే మాత్రం. సో, ఇది ఈరోజు వీడియో. సో, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ బుక్ కూడా రాంగల్లే. సో, దాని గురించి కూడా నేను కంప్లీట్‌గా చెప్తాను. సో, టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు జాయిన్ అవ్వండి. మీ ఇష్టం జాయిన్ అవ్వండి. సజెషన్స్ ఏదైనా ఉంటే మీరు నాకేమైనా ఇవ్వాలన్నా, నేను మీకు ఏదైనా చెప్పాలన్నా, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో, లాస్ట్ వీడియో నుంచి కంప్లీట్‌గా చూడకపోతే బుక్స్ గురించి నేను ఐకార్డ్స్‌లో ఇస్తాను. ఇంగ్లీష్ మీడియంకి, తెలుగు మీడియంకి ఏ బుక్ చదవాలని అయితే మాత్రం అది అలా చెప్పాను కంప్లీట్‌గా. ఒకసారి అయితే చూడండి.